నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సీనియర్ నేత మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడనున్నారు. జయహో బీసీ సభలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మనూరు జయరాం మాట్లాడారు. 12 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసానని, పార్టీలో కష్టపడి 2 సార్లు ఎమ్మెల్యే మంత్రిని అయ్యానని, వ్యక్తిగతంగా జరిగిన అవమానంతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఆ శిల్పికి విగ్రహం వెనకపోయేసి వాయిస్ ఇస్తుంటారు. ఆ వాయిస్ లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా, శిల్పనే మాట్లాడే తీరంగా ఆ ఇద్దరు ఇస్తారు. వాళ్లే పూజారులు ఇద్దరు. ఆ పూజారులు ఎలా అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను. ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి. ఏ పూజారైనా వారి వారసత్వానికి వాళ్ళ కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను వివరంగా నేను చెప్పగలను. అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం. పూజారులు వారసులు కాదు. ఆ విగ్రహానికి పూజారులు ఉంటారే, ఆ పూజారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు. వారు వారసులు అంటే కావచ్చు. వారు వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళ వారసులు ఉన్నారు కదా. పక్కన నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు. ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు, వారసులు. వారసులు అంటే మీరు వేరే రాసుకోవచ్చు. నేను నా నోటి మరి ఎందుకు చెప్పాలా? నేను ఇంత స్పష్టంగా చెప్పినా కూడా మీ 3-5 సోదరులకు కొంచెం దొరికితేనే మీరు వివరించి రాస్తారు కాబట్టి అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి. అంటే సొంత పిల్లలన్నా లేకపోతే సొంత పిల్లలే అని అనుకోండి. నేను సొంత పిల్లలే అనుకోండి. ఇప్పుడు పూజారులకి సొంత పిల్లలు అంటారా, వేరే పరాయి భక్తాదుల పిల్లలు అంటారా చెప్పండి. నేను ఒక భక్తుడిని, నాకు న్యాయం జరగలే. ఆడ ఉన్న పూజారులకి న్యాయం జరుగుతుంది, పూజారుల కొడుకులకే వారసత్వానికి న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. అబ్బాయి అంటే అబ్బాయి కాదండి. మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలు కాదు చెప్పేది, ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు. మరి చెప్పాలా అనుకోవచ్చు. సీటు విషయమేనా లేకపోతే పర్సనల్ ఏదైనా అవమానం జరిగిందా మీకు? మిమ్మల్ని పర్సనల్ విషయం అవమానం అంటే, నేను దాదాపుగా 5 సంవత్సరాలు మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలోనే ఒక డోన్ నియోజకవర్గానికి మంత్రి, ఆలూరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాము. ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గం అభివృద్ధి చెందా. ఈ రోజు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. నా నియోజక ప్రజలు కూడా ఎక్కడున్నా ఎక్కడ అభివృద్ధి జరగలేదనే పదానికి అర్థం ఉంది. అక్కడ డోన్ లో అభివృద్ధి జరుగుతుంది కదా, ఆయన మంత్రి నువ్వు మంత్రి అయినప్పుడు నాకు ఒక బిల్లు కూడా కాకోకుండా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నాకు అది కూడా నాకు అవమానకరంగా నా నియోజకవర్గం ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పాలంటే నా పదవి ఉంది కానీ బీసీలకు పవర్ లేదనే దానికి ఇంకా మీరు మీడియా సోదరులు ఎట్లా రాసుకుంటారో రాసుకోండి. అది నేనేం చెప్పాను, నా నోటేట్ చెప్పలేదు. నేనేం చెప్పాను, నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నన్ను ఆ నియోజకవర్గంలో నీకు బలం లేదని చెప్పిన విధంగా నా నియోజకవర్గం బలం ఎందుకంటే ఈరోజు ఏం వర్క్ జరగలేదు. వేదావతి నది ఉంది, అది ఎక్కడ అక్కడే ఉంది. నగడూరు రిజర్వాయర్కి ఉంది, అది ఎక్కడ బిల్లులు కాకుండా స్టాప్ అయిపోయింది.